ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పండి. మిమ్మల్ని ఇంట్లో కూర్చోమన్నారు, నన్ను ఎమ్మెల్యే చేశారు, చేసింది ప్రజలు, వాళ్లకు దండం పెట్టండి. అసలు తప్పంతా నీ దగ్గరే ఉంది, అసలు తప్పంతా మీ ఇంట్లోనే ఉంది. మిషన్లు పాడవడం కాదు, నీ బుర్ర పాడయిందన్న విషయాన్ని ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన నిరసన ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రజలు తిరస్కరించిన ఎమ్మెల్యే, నువ్వు మా ఎమ్మెల్యేగా పనికిరావు అని చెప్పించుకున్న మాజీ ఎమ్మెల్యే ఒక ఆరోపణ చేస్తా ఉన్నాడు. నేనట ఈవీఎం మిషన్లు అంటే మీరు ఓట్లు నొక్కుతారు కదా, ఆ మిషన్లలో ఏదో రకమైన మతలబు చేసి ఏ పార్టీకి నొక్కినా నాకే ఓటు పడేలాగా చేసుకున్నానట. చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఓటేసినా ఆయనకే ఓటు పడేలాగా చేసుకున్నాడట. నవ్విపోతారు ఎవరన్నా వింటే. మాజీ ఎమ్మెల్యేకి ఈ మాటలు చెబుతున్న మాజీ ఎమ్మెల్యేకి ఆయనే చెబుతున్నాడు 72,000 ఓట్లు పడినాయని. అయ్యా, నిజంగా ఏ బటన్ నొక్కినా, మిషన్లో ఏ బటన్ నొక్కినా నాకే ఓట్లు పడేట్లయితే నీకు 0 ఓట్లు రావాలి కదా, మొత్తం నేనే వేయించుకుంటాను కదా. నీకు 72,000 ఓట్లు ఎట్లా పడా? ఏమైనా బుద్ధుండి మాట్లాడతారా? మీరు గెలిస్తే ప్రజలు బ్రహ్మాండంగా ఓటేసినట్టు, మీరు చిత్తుగా ఓడిపోతే ఎదుటి వాళ్ళు గెలిస్తే అది తప్పు ఇది తప్పు, మిషన్లు పనిచేయవు, మిషన్లు నొక్కితే వాళ్ళకు ఓడి పడతాయి అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 151 సీట్లు 151 చోట్ల ఎమ్మెల్యేలుగా గెలిచినప్పుడు అప్పుడు కూడా ఇదే మిషన్లు ఉన్నాయి కదా. ఆ రోజు మాట్లాడలేదే. కూటమి ప్రభుత్వం గెలిచి ఈరోజు కూటమికి 164 ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రజలని అవమానపరిచేలాగా, ప్రజల ఆలోచనని మీ మీద తిరగబడ్డ విధానాన్ని అవమానపరిచేలాగా, ప్రజల మీద అనుమానాలు ప్రవర్తించేలాగా మీరు మాట్లాడడం సరికాదు. ఇప్పటికైనా ప్రజలు చెప్పిన తీర్పుని శిరస వహించండి తప్ప ప్రజలు ఓట్లేస్తే నాకు పడాల్సింది ఆయనకు పడి, మిషన్లు తప్పు, ఆ తప్పు, ఈ తప్పు కాదు. అసలు తప్పంతా నీ దగ్గరే ఉంది, అసలు తప్పంతా మీ ఇంట్లోనే ఉంది. మిషన్లు పాడవడం కాదు, నీ బుర్ర పాడయిందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ ఎప్పుడైనా సరే ప్రజలు ఇచ్చిన తీర్పు పట్ల అనాలోచితంగా నోటికొచ్చినట్లు మాట్లాడితే మంచిగా ఉండదని ప్రజలందరి తరపున హెచ్చరిస్తా ఉన్నాను. అమ్మా, ధైర్యంగా ఉండండి. మంచి రోజులు వచ్చినాయి. బ్రహ్మాండంగా ఊరు ప్రశాంతంగా ఉంది, అభివృద్ధి చెందుతా ఉంది. రాబోయే రోజుల్లో ఆదోని కూడా బ్రహ్మాండమైన ఊరుగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా ఉంటాను. మీకు అన్నగా, తమ్ముడిగా, చెల్లెగా, మీకు మీ ఇంట్లో పెద్ద కొడుకుగా తప్పనిసరిగా మీకు సేవ చేసుకోవడమే నా ధ్యేయంగా పనిచేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.